మీరు 'పల్లవి ప్రశాంత్' 'బిగ్ బాస్' టైటిల్ గెలుచుకున్న సీజన్ చూసారు. 'దివ్యల మాధురి' సీజన్ చూసారు. అంటే 'పల్లవి ప్రశాంత్' సీజన్ అంటే శివాజీది. సో ఈ 2 బిగ్ బాస్‌లు చూసిన మీరు ఇద్దరిలో ఎవరు బెస్ట్ ప్లేయర్? శివాజీ బెస్ట్ ప్లేయరా? మాధురి బెస్ట్ ప్లేయరా? కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ అడగట్ల. కేవలం ఒక కామెంట్ మాత్రం మాకు చాలా కొండంత బలాన్ని ఇస్తది. మాధురి, దివ్యల మాధురి వరకు ఈ వీడియో వెళ్ళేలా చేస్తా. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి. శివాజీ ఈజ్ బెస్ట్ ప్లేయర్, దివ్యల మాధురి ఈజ్ బెస్ట్ ప్లేయర్. బిగ్ బాస్ హౌస్‌లో ఇద్దరిలో ఎవరు బాగా ఆడారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిపోగానే స్టేజ్ మీద తీసుకొచ్చి వాళ్ళకి ఏదో చిన్న కార్యక్రమం పెడతారు కదా, ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే బజ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ హీట్లో వస్తారు కదా వాళ్ళు రావడం. సో ఆ హీట్లోనే వాళ్ళ సమాధానాలు కూడా కరెక్ట్గా వస్తాయి. అందువల్ల తీసుకొస్తారు. స్టేజ్ మీద చాలామంది కూల్గానే తీసుకున్నట్టు కనిపించినా కానీ లోపల వాళ్ళకి రగిలిపోతూ ఉంటుంది హౌస్ నుంచి బయటకు వచ్చి. ఎందుకంటే అప్పటి వరకు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద పిచ్చ ప్రేమతో, పిచ్చ కోపంతో, లేదా వాళ్ళని పట్టించుకోకుండా ఇట్లా మూడు రకాల ఫీలింగ్స్తో ఉంటారు. సో దివ్యల మాదిరికి పిచ్చ బీపీతో వచ్చింది అనేది స్టేజ్ మీద కనపడకపోయినా బస్లోకి ఎంటర్ అవుతూ ఉండగా మాత్రం క్లియర్ కట్గా కనిపించింది. శివాజీ షేక్ హ్యాండ్ ఇస్తానికి, దండం పెడతానికి మధ్య కూడా ఆమె కన్ఫ్యూజ్ అయింది. పేరేంటి మీది? మాధురియా మాధవియా అంటే అది మాధురి అని చెప్పింది. మీరు ఎందుకు చెప్పరు మరి పేరు అడిగినప్పుడు ఆ రోజు అంటే నాకు నచ్చిన వాళ్ళకి చెప్తానండి అని చాలా ఫ్రస్ట్రేటెడ్ టోన్లో మాట్లాడింది. మొత్తం ప్రోగ్రామ్ కూడా చాలా ఫ్రస్ట్రేషన్ కనిపించింది ఆమెలో. సో ఎందుకు నచ్చలేదు ఏంటి మనం మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు ఒక స్టార్ట్ చేశారు. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన ఎట్లా ఉంది, తన ఇది అనేది తీసుకొచ్చారు. సో ఇప్పటికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని సంబంధించి అడగాల్సింది. మీరు ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఉండేయని అన్నాడు శివాజీ. సో ఆ బజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జియో హాట్స్టార్లో చూశాను నేను, అది చాలా ఇంట్రెస్టింగ్గా సాగిందని చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే, ఎలా ఉంది మీకు బిగ్ బాస్ హౌస్ అని అడిగితే, బాగుంది. మీరు వచ్చిన పని అయిందా అంటే అవ్వలేదు, ఎందుకంటే నేనే పని మీద రాలేదు. నేను ఖచ్చితంగా తెలుగు ఇళ్లలోకి వెళ్ళాలి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అదొక నాకు అవకాశం అని చెప్పి మీరు అన్నారు కదా, సో ఆ పని అయిందా మీకు అని చెప్పి క్వశ్చన్ చేశాడు. సో తెలుగు ఇళ్లలోకి మీరు నిజంగా వెళితే ఇంత తొందరగా బయటికి ఎట్లా వచ్చారు అన్నాను. అంటే నేను సేవ్ అయి ఉండాలనుకుంటే ఉండేదాన్ని, నేను రావాలనుకున్నాను కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చానని చెప్పేసి చెప్పుకొచ్చింది మాధురి. డైరెక్ట్గా నామినేషన్ కూడా నేనే చేయించుకున్నాను, డైరెక్ట్ నామినేషన్ అని చెప్పేసి చెప్పింది. నిజానికి శ్రీజ చేసింది అండ్ తనూజ కూడా నామినేట్ చేసింది. నేను అనుకుంటేనే బయటకు వచ్చానని చెప్పేసి దివ్యల మాధురి చెప్పిందని శివాజీ చాలా స్ట్రాంగ్గా ఖండించాడు. మీరు నామినేషన్స్లోకి వస్తే ఆడియన్స్ మిమ్మల్ని బయటికి పంపించారు, డైరెక్ట్ నామినేట్ చేయించుకున్నాను నేను అంది. మీరు చేయించుకున్నా కూడా తర్వాత శ్రీజ కూడా నామినేట్ చేసింది. మీరు డైరెక్ట్గా చేయించుకున్నా కూడా సింపతి వర్కౌట్ అవుతుంది చాలామందికి, అదేమీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. మా ఆయనకి నా నీడ్ ఉంది, బయట ఉంది, నేను రావాలనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నేను వెళ్ళాలనుకుంటున్నానని చెప్పింది. అంటే మీరు ఒక ఫ్యాంటసీ కోసం వచ్చారా అంటే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. ఏం ఎక్స్పీరియన్స్ అంటే, ఎప్పుడు నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉంటున్నాను, లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఉన్నాను, ఈ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి నేను కూడా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొత్తవి చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేకపోయారా అంటే చేశాను అంది. నచ్చలేదా అంటే నచ్చిందా కూడా ఎందుకు వద్దాం అనుకుంటారని క్వశ్చన్ చేసింది. దానికన్నా కూడా నా నీడ్ బయట ఉందని మీకు ఆల్రెడీ తెలిసినప్పుడు, 2 వీక్స్లో ఈ పర్టికులర్ థింగ్ ఉందని తెలిసినప్పుడు మరి అసలు హౌస్లోకి వెళ్ళాలి మీరు మొదటి నుంచి ఎందుకు అనుకున్నారని క్వశ్చన్ చేశాడు. అంటే నేను పెట్టే టార్చర్కి ఫస్ట్ వీక్లోనే వస్తాను నేను అనుకున్నాను హౌస్లోంచి, నాకేమో యాక్ట్ చేయడం రాదు, నటించడం రాదు, మాస్క్లనే లేవు, నాకు చాలా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో అలాగే ఉంటాను అని చెప్పుకొచ్చింది. మేము అడగలేదు కదా ఇప్పుడు అని చేసి శివాజీ చెప్పుకొచ్చాడు. సో నాకు వాళ్ళు భరించలేక 1 వీక్ వస్తాను అనుకున్నాను, కానీ 3 వారాలు అంటే ఆడియన్స్ కూడా 1 వీకే అనుకున్నారు, కానీ మరి 3rd వీక్ ఉన్నారు కాబట్టి 3rd వీక్ వరకు మిమ్మల్ని రానిచ్చారని చెప్పి అన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అని శివాజీ స్టార్ట్ చేసి, బిగ్ బాస్ ఎంత పెద్ద తోపు ఉన్నా సరే మిమ్మల్ని మీరేమి తోపని అనుకుంటున్నారు, మీరు తోపని చెప్పి ఎవరు అనలేదు కానీ అంటూ కూడా కౌంటర్లు వేసాడు శివాజీ. మీరేంటంటే ఫైట్ చేద్దాం అనుకుంటారు, ఫైట్ ఏదైతే ఆడియన్స్ అడిగారో క్వశ్చన్స్ అవి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాను, నచ్చితే మీరు సమాధానం చెప్పండి, లేదంటే పాస్ అని చెప్పేసి చెప్పాడు శివాజీ. సో శ్రీజ మీకు నచ్చలేదని చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు నచ్చలేదు, హౌస్లోకి వెళ్ళిన వెంటనే అందులో పలకరిస్తూ మాట్లాడుతున్నప్పుడు శ్రీజ వచ్చి నీ పేరు అంటే తెలుసుకో అని అన్నాను, అది నేను చాలా సరదాగా అన్నాను అనేది అర్థం చేసుకోవాలి, కానీ నెగిటివ్గా ఎందుకు తీసుకుంది శ్రీజ ఆలోచించే విధానం బట్టి ఉంటుంది సందే. క్యాజువల్గా మాధురి అని అడిగింది, లేదా మీ పేరేంటి అని అడిగింది, దానికి మీరు సమాధానం చెప్పడం ఏంటి అంటే మీరు కూడా పెద్దరికం చూపించి అమ్మ నా పేరు మాధురి అని చెప్పడంలో తప్పే ఉంది కదా అని. రాగానే అడిగితే తెలుసుకోవాలి కానీ సరదాగానని అనుకోవాలి కదా అంటారు.
సో ఆడియన్స్ మాత్రం అట్లా అనుకోలేదు సరదా అనేసి చాలా స్ట్రాంగ్గా మాధురికి కౌంటర్లు వేసుకుంటూ వచ్చాడు శివాజీ. శ్రీజ మాత్రం నెగిటివ్గా తీసుకుందేమో నాకు తెలియదు అన్నాడు. నిజంగా మీరు కనుక ఆ రోజు ఫస్ట్ అడగగానే అమ్మ నా పేరు మాధురి అనే మాట ఒక పొలైట్గా చెప్పుంటే మీరు ఆ లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళు. నేను కిందకి దిగిపోయానన్నా సరే నేను అబద్ధం ఆడట్లేదు, సరదాగానే తెలుసుకోనన్నాను, దానికే లెవెల్కి దింపేస్తానన్నా సరే నాకు పర్వాలేదు, తెలుసుకో అనే మాట మాత్రం నేను సరదాగా మాత్రమే అన్నాను. చాలా మొండిగా సమాధానం చెప్పింది. మాధురి అరిచేస్తుంది, గొడవ చేస్తుంది, అదుపు ఉండదు, గోల్ ఉండదు, గోల్ చేస్తుంటుంది. చీ థూ ఈమె నోరే చెత్త, బుద్ధి తక్కువ, షటప్, ఇట్లాంటి అంటే సెన్స్ లేదు నీకు, ఇట్లాంటి పదాలన్నీ వాడుతూ బయటైతే జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతా, ఇట్లాంటి మాటలు ఎలా కొడతావు, ఎందుకు కొడతావు నువ్వు అని క్వశ్చన్ చేస్తావు. వాళ్ళ అమ్మాయి అని అడిగితే రీతు గురించి అదే అమ్మాయి వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి దయచేసి మీరు వెళ్ళి చెప్పండి పవన్తో మాట్లాడొద్దని, మేము చచ్చిపోతున్నాం ఇంట్లో అని చెప్పి ఆవిడ ఫోన్ చేసి నాకు చెప్పింది. బాత్రూంలోకి వెళ్ళి చెప్పంటే చెప్పకుండా సైలెంట్గా ఉండి సైట్గా అమ్మాయికి చెప్పడం నేను ట్రై చేశాను అని చెప్పి, అంటే కొట్టేంత తప్పు ఏం చేసిన తనని క్వశ్చన్ చేశాడు. తన గేమ్ తను ఆడకుండా వేరే వాళ్ళతో గేమ్ ఆడడం నాకు నచ్చలేదు, అందుకని నేను అట్లా మాట్లాడానంటే ఆ అమ్మాయి గేమ్ని అబ్బాయి కోసం స్పాయిల్ చేసుకునేటువంటి సందర్భాలు కూడా లేవు కదా అని కూడా క్వశ్చన్ చేశాడు శివాజీ. ఆ అమ్మాయి గేమే స్పాయిల్ చేసేసుకుంది అని చెప్తుంటే, కానీ మరి మీరేమో బయటకు వచ్చేసరికి కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు బాగానే ఆడుతున్నట్టే కదా అని క్వశ్చన్ చేసింది. సో ఇట్లా సాగింది వీళ్ళది. ఒక లెవెల్లో అయితే శివాజీ వామ్మో ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ నా వల్ల కాదని చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్. దివ్యల మాదిరి ఫుల్ ఆడుకుంది, ఒక పాయింట్లో శివాజీ కూడా ఫుల్ ఆడుకున్నాడు అనిపించింది. మీరు బజ్ ఇంటర్వ్యూ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.